వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. జూన్ 21ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేసుకుంటున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి పండగగా మనం అనుకోవచ్చు. ఒక ఆరోగ్యకరమైనటువంటి అలవాటు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అవ్వడం అనేటువంటిది చాలా చాలా ఆనందించదగినటువంటి విషయం. అయితే ఈ యోగా ఇంత స్థితిలోకి వచ్చినటువంటి అంటే ఇంత అందరూ పాటిస్తున్నటువంటి ఈ యోగా అనేటువంటిది దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర కొన్ని వేల ఏళ్ల నుంచి ఉన్నటువంటిది ఉందన్నమాట. వేల ఏళ్ల క్రితం అంటే ఇంకా బీసీ నాడు పతంజలి రాసినటువంటి యోగ శాస్త్రం, యోగ సూత్రాలు అనేటువంటి గ్రంథమే మనకి ఈరోజు ఇంత యోగ శాస్త్రం అంతా ప్రపంచవ్యాప్తంగా రావడానికి కారణమైనటువంటిది. అంటే పతంజలి యోగ సూత్రాలు రాసినటువంటిది దాన్ని యోగ దర్శనం అంటారు. అంటే 6 దర్శనాలను ఉంటాయి. 6 దర్శనాల్లో ఒకటి అన్నమాట ఇది. అవేంటంటే న్యాయ దర్శనం, సాంఖ్య దర్శనము, వైశేషిక దర్శనము, తర్వాత యోగ దర్శనం అనేటువంటిది, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని మొత్తం 6 దర్శనాలు. ఈ 6 కూడా ఏంటంటే మనిషికి మోక్షానికి మార్గాన్ని చూపించడం కోసం వచ్చినటువంటి రకరకాల శాస్త్రాలు. అయితే వీటన్నింటిలో కూడా మనకి ఈ పతంజలి రాసినటువంటి యోగ దర్శనం అనేటువంటిది చాలా ప్రాక్టికల్గా అందరూ ఏ విధంగా ఒక జీవితాన్ని అనుసరించినట్టయితే వాళ్ళకి మోక్షం లభిస్తుంది అనేటువంటిది తెలియజేయడానికి చాలా ప్రాక్టికల్గా రాసినటువంటిది, చాలా పద్ధతిగా రాసినటువంటి గ్రంథం. ఒక 196 సూత్రాలతో రాసినటువంటిది అనమాట. అంటే సూత్రం అంటే చాలా చిన్న చిన్న వాక్యాల్లో ఉంటాయి. కానీ ఇది మనం చెప్పాలంటే కనుక ఇంటర్నేషనల్గా కూడా మొట్టమొదటి సైకాలజీ గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనసు గురించి, మానసిక శాస్త్రం గురించి, మనసులో ఉండేటువంటి రకరకాల చేంజెస్ ఎలా జరుగుతూ ఉంటాయి, వాటి వల్ల మనలో వచ్చేటువంటి థాట్ ప్రాసెస్ ఎలా మారిపోతూ ఉంటుంది, అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం, కొన్ని ఆలోచనలు మనని విపరీతంగా బాధిస్తూ ఉండడం, భ్రమలు ఎలా ఉంటాయి, వీటన్నింటిని మార్చుకోవడానికి మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం రాసినటువంటిది యోగ దర్శనం అనమాట. ఈ యోగ దర్శనం లేదా యోగ సూత్రాలకి మొదట్లో వ్యాస మహర్షి ఒక భాష్యం రాశారు, అంటే వ్యాఖ్యానం రాశారు. ఆ తర్వాత జగద్గురు ఆది శంకరాచార్య మళ్ళీ దానికి వ్యాఖ్యానం రాశారు. ఎందుకంటే సూత్రాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి, అందరూ సామాన్యంగా అర్థం చేసుకోలేనటువంటిది అనమాట. వాటికి మనం వ్యాఖ్యానం అనేటువంటిది చాలా అవసరం. దానికి వ్యాస మహర్షి, ఆ తర్వాత జగద్గురు శంకరాచార్యులు వారు కూడా దానికి వ్యాఖ్యానం రాశారు. మనకి ఆఫ్లైట్ చూసినట్టయితే స్వామి వివేకానంద యోగ సూత్రాల మీద చాలా చక్కటి పుస్తకం రాశారు. ఆయన యోగ సూత్రాల గురించి, దానిలో ఉండేటువంటి రాజయోగం గురించి కూడా ప్రజలందరికీ చాలా ప్రాక్టికల్గా ఎలా వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని స్వామి వివేకానంద కూడా చాలా పాపులరైజ్ చేశారు. ఈ విషయాలన్నీ కూడా ఆయన అమెరికాకి అక్కడికి వెళ్ళినప్పుడు వాటి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం అని కూడా జరిగింది. అంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన ఈ యోగా శాస్త్రం అనేటువంటి దాని ద్వారా ఎందరో యోగ గురువులు అంతర్జాతీయ ఖ్యాతిని కూడా పొందారు. మనకి ఇటీవల కాలంలో చూసినట్టయితే కనుక బీకే అయ్యంగార్ గారు చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మహర్షి మహేష్ యోగి భావాతీత ధ్యానం అని చెప్పి వీటన్నింటికి కూడా ఆధారం మనకి యోగ సూత్రాలే అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి యోగా గురువులు కూడా, పాపులర్గా ఉన్నటువంటి యోగా గురువులు అందరికీ కూడా ఈ యోగ సూత్రాలు అనేటువంటిది ఆధారం. అయితే ఈ యోగా ఈరోజు మనం ఏదైతే ఎక్సర్సైజెస్ అవి అని చెప్పుకుంటున్నామో అది కేవలం ఒక వ్యాయామం లాంటిది కాదు, అష్టాంగ యోగం అని చెప్తాం. దానిలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, తర్వాత సమాధి అని 8 అంగాలు అనమాట. ఈ 8 అంగాలలో ఈ ఆసనాలు అనేటువంటిది ఒక భాగం. కానీ ఎక్కువ మంది చేయగలిగేది అదే కనుక ఎక్కువ మంది అదే పాటిస్తున్నారు. దానికి కూడా ఏంటంటే శరీరాన్ని స్థిరపరచడం ద్వారా మనసుని స్థిరపరచవచ్చు అనేటువంటిది ఒక స్టెప్ ఉంటుంది. అంటే ఇది యాక్చువల్గా మనకి చెప్పడానికి యోగ సూత్రాలు లేదా యోగా అనేటువంటిది మనసుని శాంతపరచడానికి, మనసు చక్కగా ప్రశాంతంగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి ఒక చాలా మంచి, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందరూ అనుసరించదగినటువంటి ఒక విధానం. ఈ విధానంలో ఏంటంటే శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనసు కూడా ఒక కంట్రోల్లో ఉంటుంది అనేది ఒక సూత్రం వల్ల యోగాలో ఎక్కువ ఆసనాలు అవి చేస్తూ ఉంటారు. అది చాలా, ఎందుకంటే శ్వాస మీద ధ్యాసతోటి చేస్తూ ఉన్నట్టయితే కనుక ప్రాక్టికల్గా
దాని నుంచి మంచి ప్రభావం కలుగుతుంది అనమాట. ఊరికే ఫిజికల్గా గడగడ ఎక్సర్సైజులు చేసినట్టు కాకుండా శ్వాస మీద దృష్టి పెట్టుకుని చేస్తూ ఉండాలి. నేను పర్సనల్గా చూసుకున్నట్టయితే ఏంటంటే నేను కొంతకాలం క్రితము యోగా వ్యక్తిగతంగా నేను మానసిక స్థిరత్వాన్ని ఎక్కువగా బాగా దృఢంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ముందు ముంబైలో ఉన్నటువంటి ఒక 125 ఏళ్ల ఇంటర్నేషనల్ యోగా కేంద్రంలో ముంబైలో నేను ఒక చిన్న కోర్స్ చేశాను ఫస్ట్. అది చేసినప్పుడు నా మనసు దానికి ఎంత ఆకర్షితం అయిపోయిందంటే దానిలో బాగా డీప్గా అధ్యయనం చేయాలనేటువంటి ఆసక్తి బాగా కలిగి ఆ అధ్యయనం చేస్తూ నేను అందులోని PhD చేయడానికి కూడా నా మనసుని యోగ శాస్త్రం పూర్తిగా ఆకర్షించింది. అంటే ఆయుర్వేద వైద్యురాలుగా ఉన్న నేను మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా కొంత స్టడీ చేస్తూ ఉండేదాన్ని. అంటే మానసికంగా ఉండేటువంటి కొన్ని మనకి కోపం కానివ్వండి, శోకం కానివ్వండి, ఆందోళన, భయము ఇలాంటి అంశాల వల్ల కూడా మనకి ఫిజికల్గా అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి అనేది ఆయుర్వేద శాస్త్రంలో 1000 ఏళ్ల క్రితమే చెప్పినటువంటి మాట. అయితే ఇప్పుడు సైకోసోమాటిక్ డిజార్డర్స్ అనేటువంటిది ఒక పేరుతోటి మెంటల్గా ఉండేటువంటి ఇంపాక్ట్ వల్ల శరీరం మీద ఎలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందనేది ఎక్కువగా అధ్యయనం చేస్తున్నారు. కానీ మనకి ఆయుర్వేదంలో ఇది చాలా కాలం క్రితం నుంచే ఉన్నటువంటి అంశం. సో దీని గురించి నేను బాగా స్టడీ చేస్తూ అసలు ఎలాంటి అనారోగ్యాల్లో మనసు కారణం అవుతోంది అనేటువంటిది కొంత అధ్యయనం అది చేయటం, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు యోగ శాస్త్రంలో చెప్పినటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు చేస్తూ ఉంటే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేటువంటిది ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నాను అనమాట. అప్పుడు అక్కడ కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో, బాంబేలో ఉండేటువంటి యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా కొన్నాళ్ళు పనిచేసి ఇదంతా అధ్యయనం చేయడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఏంటంటే యోగా ఆసనాలను కూడా కలిపి మనం ఆయుర్వేద ఔషధాలు, యోగా ఆసనాలు కలిపి చేసినప్పుడు ఆరోగ్యానికి ఎక్కువ మందులు అవసరం లేకుండా తొందరగా రికవరీ వస్తుంది అనేటువంటిది చాలా అధ్యయనంలో బాగా అర్థమైంది నాకు. వాటి మీద నేను రీసెర్చ్ పేపర్స్ రాయటం, ఆ తర్వాత చండీగఢ్లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ యోగా కాన్ఫరెన్స్ జరిగింది. ఆ యోగా కాన్ఫరెన్స్కి నన్ను కూడా ఆయుర్వేదం ఒక విభాగం నుంచి నన్ను కూడా ఆహ్వానించడం, అక్కడ ఒక పేపర్ అంటే మనసు యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేటువంటి అంశం మీద కొన్ని ఏ అనారోగ్యాల్లో ఆయుర్వేదంలో మనసు యొక్క ప్రభావాన్ని చెప్పారు అనేటువంటిది ఒక స్టడీని ప్రజెంట్ చేశాను నేను. ఆ తర్వాత ఇంకొకటి ఇంటర్నేషనల్ యోగా కాన్ఫరెన్స్ న్యూయార్క్లో జరిగింది. ఆ కాన్ఫరెన్స్ కూడా భారత ప్రభుత్వం ఆయుర్వేద విభాగం నుంచి నన్ను కూడా పంపించడం జరిగింది. న్యూయార్క్లో కాన్ఫరెన్స్లో కూడా ఈ మనసు యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, ఏ అనారోగ్యాలలో ఈ మనసు ప్రభావం ఉంటుంది అనేటువంటి అంశం మీద నేను అక్కడ ఒక ప్రసంగం చేసి నా పేపర్ ప్రజెంట్ చేశాను. అయితే ఏంటంటే ఇవన్నీ చెప్పడం దేనికంటే ఈ అధ్యయనం, ఈ యోగా అధ్యయనము, యోగ సూత్రాల అధ్యయనము, తర్వాత యోగా ఆసనాల అధ్యయనం, ప్రాణాయామాలు, ధ్యానం వీటన్నిటిని అధ్యయనం చేయడం వల్ల ఇవాళ నేను నా పేషెంట్స్ అందరికీ ప్రాక్టీస్లో ఆయుర్వేదంతో ఔషధాలని ఇస్తూ దాంతో పాటుగా ప్రతి సమస్యకి ఈ ఆసనాలు మీరు ఎలా చేయండి, ఈ ప్రాణాయామాలు చేసుకోండి అని వాళ్ళకి సూచనలు అవి కూడా ఇవ్వగలుగుతున్నాను. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా చక్కటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఎన్నాళ్ళు చేయాలి యోగాసనాలు అవన్నీ అడుగుతుంటారు, ప్రాణాయామాలు ఎన్నాళ్ళు చేయాలి అంటూను. యోగా ఆసనాలు, ప్రాణాయామాలు నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఒక భాగం అయిపోతే అది అంటే ఇప్పుడు రోజు మనం ఎన్నాళ్ళు అన్నం తినాలని అడుగుతామా, ఎన్ని రోజులు స్నానం చేయాలంటామా, ఎన్ని రోజులు భోజనం చేయాలంటామా, ఇలాంటివన్నీ అడగం కదా. అవి ఎంత సామాన్యమో నిత్యము యోగా ఆసనాల సాధన, ప్రాణాయామ సాధన అనేటువంటిది మనం శ్వాస తీసుకున్నంత సామాన్యంగా మన జీవితంలో ఒక భాగం అయిపోయిందంటే కనుక అనారోగ్యాలు రాకుండా రక్షించుకోవడానికి ఇది చాలా చక్కటి ఒక మంచి ఇమ్యూనిటీని ఇవ్వడానికి, ఒక మంచి వ్యాక్సిన్ లాగా పనిచేయడానికి కూడా ఈ యోగా ఆసనాల సాధన, ప్రాణాయామ సాధన చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు మనకి మహర్షి ఇచ్చినటువంటి అంశాల్లో ఈ ప్రాణాయామ సాధన ద్వారా మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు, మానసిక అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు అనేటువంటి ఒక చాలా చక్కటి కాన్సెప్ట్. ఎలాంటి మందులు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాణాయామ సాధన ద్వారా మనసును కంట్రోల్ చేసుకుంటే ఎన్నో సైకోసోమాటిక్ డిజార్డర్స్ నుంచి మనం రక్షణ పొందొచ్చు అనమాట. అందుకని ప్రతి వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ యోగా రోజున, యోగా దినోత్సవం నాడు ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి, ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ రోజు నుంచి నేను నా జీవితంలో
యోగా ఆసనాలు ప్రాణాయామ సాధన ఒక భాగం చేసేసుకుంటాను, ప్రతిరోజు చేసి తీరుతాను అనుకుని ఒక అలవాటుగా చేసేసుకున్నట్టయితే కనుక జీవితంలో మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం రెండు కూడా కలుగుతాయి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.